శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 25 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 26 గుంటూరు బుధవారం. ఆరాధన ఉదయం 7 గంటల నుంచి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 6 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కూకట్పల్లి. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనం ద్వారా ప్రభు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. మార్క్ చాప్టర్ 5 వర్స్ 34లో సెకండ్ లైన్ చూడండి. నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగునుగాక. నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగునుగాక. చాలా బాధపడుతున్నావు కదా, దేవుడు నిన్ను బాగు చేస్తున్నారు. ప్రభువా, నా వల్ల కాదు, ఈ రోగం నాకు వచ్చింది, నన్ను ఈ రోగం నుండి బాగు చేయి, నాలో ఈ ముళ్ళు తీసేయి, ఈ వ్యాధి నాకు తీసేయి ప్రభువా, నేను భరించలేకపోతున్నానని ఒంటరిగా ఏడుస్తున్నావు కదా, చనిపోతానేమో అని భయపడుతున్నావు. ఏదో అయిపోతుంది, ఏదో నా శరీరంలో నాకు తెలియకుండా జరుగుతుంది, నాకు అంటే పీస్ లేదు, శాంతి నాకు లేదు, నన్ను ఒక్కసారి టచ్ చేయి, నన్ను బాగు చేయవా అని ఎంతో పేదాయిపడి అడుగుతున్నావు, దేవుడిని ప్రార్థిస్తున్నావు. నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఈరోజు నీకు వాగ్దానం అనుగ్రహిస్తున్నది ఏంటంటే నీ బాధ నివారణ అయిపోతుంది. ఏ బాధ విషయంలో నీవు కుమిలిపోతున్నావో అది కొట్టివేయబడుతుంది అనమాట. హెల్త్ పరంగా నువ్వు మంచి అద్భుతమైనటువంటి పెర్ఫెక్ట్ అయిపోయేలాగా దేవుడు నిన్ను స్వస్థపరిచి అందులో నుంచి నేను బయట తీసుకొస్తున్నాడు. గొప్ప సాక్షిగా ఉంటారు. ఇంకా తెలియకుండా ఏ బర్డెన్ నీ మీద ఏలుబడి చేస్తుందో ఆ భారమంతా కూడా దేవుడు నీకు దూరం చేస్తున్నాడు. ఇక నీ బాధ నివారణై, ఎంత మంచి మాట చూడండి, బాధ నివారణై నీకు స్వస్థత కలుగును గాక. దేవుని విశ్వాసం ఉంచావు, ఆయన నిన్ను బాగు చేస్తున్నారు. ఆత్మ నీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యు. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడు ఘనమైన కార్యాలు చేయటం మీ గృహాల్లో ప్రారంభించాడు. ఆల్రెడీ ఆత్మక్రియ జరుగుతూ ఉంది. ఎంతమంది దాన్ని గ్రహిస్తున్నారో నాకు తెలియదు, కానీ మీ గృహంలో, మీ ఇంటిలో, మీ కుటుంబ సభ్యుల మీద దేవుని ఆత్మక్రియ కొనసాగటం ప్రారంభమైంది. విడుదల, ఒక ప్రత్యేకమైన విడుదల మీరు చూడబోతున్నారు. నమ్మిన వారందరూ గట్టిగా హల్లెలూయా చెబుతూ ప్రభును స్తుతించండి. విడుదల, ఆమెన్. అన్ని రకాలుగా విడుదల. అంతే, సేవకుడిగా నేను ప్రకటిస్తున్నాను, దేవుడు దాన్ని స్థిరపరుస్తూ ఉన్నాడు. విడుదల అనేది బంధకాల నుండి విడుదల, ఆమెన్. అమ్మయ్య అంటాం కదా మనం. ఒక చెర నుండి, ఒక జైలు నుండి, ఒక బంధకములో బంధించబడినప్పుడు మరలా దేవుడు మనకు విడుదల ప్రకటించినప్పుడు, మనం స్వతంత్రంగా జీవించడానికి బయటకు వచ్చినప్పుడు ఆ విడుదల ఎంతో గొప్పగా ఉంటుంది. శుభవార్త ఏంటంటే మీరు మీ గృహాల్లో, మీ కుటుంబ సభ్యులు, అలాగే మీరు చేసే పనుల్లో, వ్యాపారాల్లో మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. దేవుని క్రియ ప్రారంభం అయ్యి ఉన్నది. ఇల్లు కట్టే సమయం ఆసన్నమైంది. దేవుడు నీకు సొంత గృహము అనుగ్రహించునుగాక. నీ ఇంటిలో శుభకార్యం ఆయన తలపెట్టాడు. మంచి పెండ్లి సంబంధం నీ ఇంటికి రాబోతూ ఉంది. నీవు దాని గురించి ఆలోచిస్తూ ఉన్నావు. శుభలేఖ పట్టుకుని అనేక మంది నీ బంధువుల్ని పిలవబోతున్నావు. దేవుని నీ ఘనపరచబోతూ ఉన్నావు. దేవుడు నీకు జరిగిన కార్యం ద్వారా మహిమపరచబడబోతూ ఉన్నాడు. వ్యాపారంలో అభివృద్ధి కలుగును గాక. పాడి పంటల్లో దీవెన కలుగుగాక. ప్రియులరా, పిల్లలు లేరని వచ్చారు. లాస్ట్ గుడారాల పండుగ టైపుడు ఉప్పులగుప్తంలో గుడారాల పండుగ పెట్టాం. అక్కడ కొంతమందికి ప్రవచన వాగ్దానం ఇవ్వటం జరిగింది. మన గుడారాల పండుగలో ఒక నమూనాగా ప్రత్యక్ష గుడారం వేసాం. ఇప్పుడు ఇత్తడి గంగాలం పెట్టి ప్రార్థన అవసరతలు అందులో పెట్టి యాజకుడిగా నేను అక్కడ నిలబడి ఉండగా
అందరూ గుడారం చుట్టూ మోకరిచ్చారు. ఎవరెవరికి ఏం కావాలో కోరుకోమన్నాను. ఆ రోజు ప్రార్థన అవసరతలు అందరూ రాశారు, తెలియపరిచారు. నేను గుడారం దగ్గర ఉన్నాను. అహరోను గుడారం దగ్గర ఉన్నట్టుగా, మోషే గుడారం దగ్గర ఉన్నట్టుగా ఉండి అందరినీ ప్రార్థనలో పెట్టాం. అక్కడ ఆ సమయంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఒక ఆయన వచ్చారు. నాకు టెన్షన్గా ఉంది, నెగ్గునో భయంగా కూడా ఉంది. బ్లెస్సింగ్ కోసం వచ్చాను, గుడారాల పండగ కదా అని వచ్చాను. ప్రార్థన చేసి ఆయన వరకు మనం ప్రార్థన చేసాము. దేవుడు ఆయనని స్థిరపరిచి ఎమ్మెల్యేగా బ్లెస్ చేశాడు. ఆ రోజు ఇంకా కొంతమందికి గర్భఫలాల గురించి చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈ ఫ్యామిలీకి మరి గర్భం వస్తుంది, దేవుడు ఆశీర్వదించాడని గుడారం దగ్గర దీవించడం జరిగింది. వెంటనే గర్భం వచ్చింది, కుమార్తె పుట్టింది. మరలా మొన్న పాస్టర్ గారు మరలా గర్భఫలం కావాలి, మరి ప్రార్థన చేయండి, దీవించండి అంటే ప్రార్థన చేసి దీవించి దేవుడి సంవత్సరం నీకు గర్భం ఇస్తాడు, మగబిడ్డ పుడతాడని దీవించి వచ్చేసాం. ఆశ్చర్యకరంగా తన భార్య గర్భం ధరించింది. మొన్న జనవరి మాసంలో మాకు టెన్షన్గా ఉంది, ఎలాగా మాకు మగపిల్లడు పుడతాడని చెప్పారు. అంటే నేను అన్నాను, వాగ్దానం చేసిన వాడు అబద్ధికుడు కాడు, తప్పగా నెరవేరుస్తాడు. దేవుని కృపలో మరి శుభవార్త వినబోతున్నారని దీవించి పంపడం జరిగింది. అద్భుతం ఏంటంటే ఆ బుడంకాయ గడు బయటకు వచ్చాడనమాట. మీరు ఎక్కడున్నారు అక్కడికి వచ్చి మీ సాక్ష్యం చెప్పాలంటున్నారు వాళ్ళు. ఆయన నమ్మిన వారికి బిడ్డల్ని దీవెనలు కుమ్మరిస్తారు. 7,000 మంది పిల్లల్ని, ఎన్ని వేల మంది? 7,000 మంది పిల్లల్ని మోసాను. ఇలాగ ఎత్తుకుని పైకి చూపించి ప్రార్థన చేసి నామకరణం పెట్టి అన్నప్రసరణ చేస్తూ ఉన్నాను. చాలామంది స్కూల్కి వెళ్ళిపోతున్నారు. అడుగురుగా పైకి ఎత్తుకుంటాను ఒక్కొక్కరిని. గర్భఫలం లేని వారు భయపడద్దు. ఒకవేళ డాక్టర్లు, వైద్యులు నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పినా సరే మీరు భయపడద్దు. మీకు యేసయ్య ఉన్నాడు. 100% యేసయ్య బిడ్డల్ని ఇస్తాడు. గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానము. ఆమెన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. వాగ్దాన భూమిలో చేర్చే గొప్ప శక్తి గల దేవుడు. ఆమెన్. ఆయనకి మాట ఇచ్చాడు, 100% నెరవేరుస్తాడు. పెళ్ళి అవ్వలేదని బాధపడుతున్న వాళ్ళరా, శుభవార్త, నీ జీవిత భాగస్వామిని దేవుడు సిద్ధము చేసి నీకు అప్పగించబోతా ఉన్నాడు. ఆమెన్. మరి ఇలాగ ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు జరిగించాడు. కొన్ని సాక్ష్యాలు చూద్దాం. 12 సంవత్సరాలకి పెండ్లైన 12 సంవత్సరాలకి గర్భఫలము దేవుడు అనుగ్రహించాడు. ఎన్నో హాస్పిటల్కి వెళ్ళారు. 10 సంవత్సరాలు మందులు వాడారు. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు మందులు వాడితే గర్భఫలం రాలేదు. ఇంకా వాడి వదిలేశారు. తర్వాత సంవత్సరం పోయింది. తర్వాత మళ్ళీ 12 సంవత్సరాలు గర్భం వచ్చింది. ఈ 10 సంవత్సరాలు వాడినటువంటి ఆ మెడిసిన్, ఆ రిపోర్ట్ అంతా కూడా డాక్టర్ దగ్గర పట్టుకుని వెళ్తే ఆ డాక్టర్ చేసిన పని ఏంటంటే అంత స్టడీ చేసి ఇక మీకు పిల్లలు పుట్టరు అని చెప్పేసి ఆ ఫైల్ పాడేసింది. ఎంత బాధ ఉంటుందో వారికి, ఎంత దుఃఖం అది. ఏడుస్తూ ఉండగా వారు తిరిగి వచ్చేసారు. ఇంక పిల్లలు పుట్టరు, ఇంకా లేదు అవకాశం అని. తైలాభిషేక ప్రార్థనకు వెళ్ళాలని చెప్పారు. ప్రార్థన శక్తి తైలాభిషేకానికి వస్తే చేతులుంచి యేసునామములో మనం ప్రార్థన చేసాం. మన ప్రార్థన యేసయ్య గౌరవించి ఆమె గర్భాన్ని తెరిచాడు. ఇదిగో చూసారండి, 12 సంవత్సరాలకి వచ్చినటువంటి గర్భఫలం. అది ఎట్లా జరిగిందో అది మనం వారి సాక్ష్యం ద్వారా విందాం. ఇస్సాకయ్య గారు నా వందనాలండి. నా సాక్ష్యం ఏంటంటే, నాకు మ్యారేజ్ అయ్యి 12 సంవత్సరాలు అవుతుంది. 12 సంవత్సరాలు ఎన్నో హాస్పిటల్ తిరిగాము. కానీ ఎన్నో హాస్పిటల్ తిరిగిన లాస్ట్కి నీటి పొడలు ఉన్నాయి, పిల్లలు పుట్టడం ఛాన్సులు కూడా మీకు లేదు అని అన్నారు. అయితే ఆపరేషన్ చేస్తాం కానీ గ్యారంటీ కూడా లేదని చెప్పారు. సరే చేయించుకుంటే అదృష్టం ఉంటే పిల్లలు పుడతారేమో అని అనుకున్నాం. కానీ
ఆపరేషన్ చేస్తారు. ఆపరేషన్ చేసిన తర్వాత 6 నెలల దాకా మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలమ్మా మెడిసిన్ ద్వారా అన్నారు. కానీ మేము నమ్మలేదు. ట్రీట్మెంట్ ఇంకా ఆఫ్ చేస్తాం. చాలా హాస్పిటల్ తిరిగాము 12 సంవత్సరాల్లోని. మా అమ్మగారు అన్నారు, అమ్మ ఇస్సాక్ అయ్య గారు ప్రార్థన క్షేత్రం అక్కడ అవుతుంది టౌన్లోని, ఒకసారి మీరు అడిగి పెట్టండి, దేవుడు గర్భఫలం గ్యారెంటీగా తడతాడు, అక్కడికి వెళ్ళండి అమ్మ పిల్లలు పుడతారని. కానీ మీరు నమ్మలేదు. ఎన్నో మీటింగ్లు పెడతారు కదా, ఎంతోమంది పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేయించుకుంటున్నాం, కానీ ఎక్కడ ఏది జరగట్లేదో మేము ఇంకా అసలు చేస్తాం. చేసి కానీ టౌన్ గోసల్ హాస్పిటల్కి వెళ్ళామండి. అయితే అక్కడ మేడం అన్నారు, అక్కడ చూపించుకున్న 12 సంవత్సరాల్లోని 10 సంవత్సరాలు ట్రీట్మెంట్ చేశారు కదండి, ఆ 10 సంవత్సరాల్లోని మేము టెస్ట్లన్నీ మేడం ముందు పెట్టాము, కానీ మీకు పిల్లలు పుట్టే ఛాన్స్ కూడా మీకు లేదు అని అన్నారు. అక్కడ మేము చాలా ఏడ్చాము. బాధపడాక మేడం ఏమన్నారంటే, మీరు ఒక బాబునో పాపనో పెంచుకోండి. నేను మా ఆయన గారు ఇంకా బయటకు వచ్చేసి చాలా ఏడ్చాము. ఇంకా మన పిల్లలు పుట్టరా సరే అని చెప్పేసి ఇంకా అలా ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చాక అయితే ప్రార్థన క్షేత్రం యూట్యూబ్లో మేము చూసాం. 2 ముగ్గురేసి ఒకలేసి పిల్లలు పడుతున్నారు, మనం ఒకసారి వెళ్దామని అన్నాం. అయితే మా ఆయన సరే వెళ్దాం, ఒకసారి అడుగు పెడదాము, దేవుడి కార్యాలు మనం చూడాలి కదా, ఒకసారి వెళ్దాం, మనం ఒక పాపను బాబును ఎత్తుకోవాలి కదనేసి మా ఆయన కూడా అన్నారు. వచ్చాము. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో వచ్చామండి. 29th కన్సీవ్ అయ్యింది ఆ నెలలోనే. అయితే మాకు తెలియదు కన్సీవ్ అయ్యిందని. 10 days తర్వాత మేము చెక్ చేసుకుంటే కన్ఫర్మ్ అని వచ్చింది. 12 సంవత్సరాల తర్వాత నాకు కన్ఫర్మ్ అయింది, నాకు పిల్లలు పుడుతున్నారని. నేను ఆశ్చర్యపోయి చాలా ఏడ్చాను. ఏడ్చాక ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అమ్మ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని అన్నారు. మేము చాలా ఆశ్చర్యపడ్డాం. అయితే పాస్టర్ గారు అన్నారు, ఈ నెల మీకు కన్సీవ్ అవుతుంది, వెళ్ళండి అమ్మ అన్నారు. అయితే నేను 9th month వచ్చాను. అమ్మాయి నీకు ఎవరు కావాలి అని అన్నారు పాస్టర్ గారు. బాబు కావాలయ్యా అని అన్నాను. అంటే బాబుని ఎత్తుకొని వస్తా పో అని అన్నారు. బాబుని ఎత్తుకొని వచ్చాము. 12 సంవత్సరాల తర్వాత దేవుడు మా జీవితంలో ఎంతో ఆశ్చర్యమైన గొప్ప కార్యం మేము చూసాము. ఏ డాక్టర్లు అయితే పిల్లలు పుట్టరు పెంచుకో అన్నారో అక్కడే ఆపరేషన్ చేసి బాబుని తీశారండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అంత అర్థమైంది కదా మీకు సాక్ష్యం. ఏ డాక్టర్ పుట్టరని చెప్పాడో ఆ డాక్టర్ గారే పొట్టలోంచి బిడ్డను బయటకు తీసాడు. మనం ఎక్కడ నెగిటివ్ వస్తుందో అక్కడే కార్యం జరుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడే దేవుడు న్యాయము నీకు దాచిపెడతాడు. ఆమేన్. మీరు భయపడకండి. అమ్మమ్మ అవ్వాలనుకుంటున్నారా? నానమ్మ అవ్వాలనుకుంటున్నావారా? నేను నానమ్మ అవ్వాలి అమ్మమ్మ అవ్వాలనుకున్న వాళ్ళు చేయి పైకెత్తండి. నేను తల్లి అవ్వాలనుకుంటున్నాను తండ్రి అవ్వాలనుకుంటున్నాను వారు చేతులు పైకెత్తండి. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని స్థిరపరుస్తాడు. భయపడకండి. పిల్లలు లేరని బెంగ పెట్టుకోకండి. గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానం. ఆమేన్. మరొక సాక్ష్యం చూద్దాం. వారికైతే 17 సంవత్సరాల గర్భఫలం వచ్చింది. ఎన్ని? 17. చూడండి. ఎస్. దేవుని నామానికి వందనాలండి. మా దాసరగూడెం. మరి నాకు వివాహం అయ్యి 17 సంవత్సరాలు అవుతుంది. 4వ సంవత్సరం నా పెద్ద బాబు పుట్టాడు. మళ్ళీ తర్వాత సంతానం లేదండి. మరి నేను ఇక్కడికి తైలాభిషేకానికి వచ్చానండి. 6వ నెలలో నేను కన్సీవ్ అయ్యాను. దర్శనంలో నాకు అయ్యగారు కనిపించి తైలాభిషేకం చేయంగానే నేను పడిపోయాను. మరి ఆ నెల నేను కన్సీవ్ అయ్యాను. మరలా తర్వాత బాబు పుట్టాడు. 17 సంవత్సరాల తర్వాత దేవుడు ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకుని ప్రార్థన ద్వారా దేవుడు ఆ బిడ్డకు గర్భఫలం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎన్ని సంవత్సరాలుగా బోడిగుండి వచ్చాడు? 17 సంవత్సరాలకు ఊడిపడ్డాడు. ఎవరైనా లోపల నుంచి రావాల్సిందే. మన ప్రార్థన అలాంటిది. ఆమేన్. అందుకే ఈ ప్రార్థనకి పక్కన ఏముంది? ప్రార్థన శక్తి, పవర్. ఏ శక్తి అనేది? పరిశుద్ధాత్మ శక్తి. మన పెదవుల ప్రార్థనకి పరిశుద్ధాత్ముడు శక్తినిచ్చి కార్యములు జరిగిస్తున్నారు. ఆమేన్. మరొక సాక్ష్యం చూడండి. వాళ్ళకి మగపిల్లోడు కావాలని వచ్చారు. బాబు కావాలి, మగ పిల్లోడు కావాలి. ఇప్పుడు అందరూ చాలామంది మగపిల్లల్ని అడుగుతున్నారు. ఈ మధ్య మారారు, నాకు అర్థమవుతుంది. ఆడపిల్లని కూడా అడుగుతున్నారు. చూడండి, ఈ మగపిల్లోడు కావాలని వస్తే దేవుడు వాళ్ళకి ఏం చేశాడో చూద్దాం. మాది నాగేంద్రపురం, భీమవరం మండలం అండి. 2018వ సంవత్సరంలో మా అన్నీ చనిపోయారండి. ప్రార్థన నమ్ముకుని వీరు ఏం బాగుపడ్డారు అని మమ్మల్ని హేళన చేస్తూనే ఉన్నారండి. అయితే టీవీలో మా చిన్న పెద్దమ్మ ఇస్సాక్ అయ్య గారు వాక్యం చూడండి మీకే తెలుస్తుంది అన్నారు. అసలు ఏంటి అని మేము మా నాన్నకు తెలియకుండా
మేము రహస్యంగా చూసేవాళ్ళమండి అన్నయ్య గారి వాక్యం. అలాంటి సమయంలో నేను 3వసారి కన్సీవ్ అవ్వానండి. నాకు ఆల్రెడీ పాప ఉంది, కానీ మళ్ళీ మా అమ్మ నాకు ఈసారి 3వ కానుపు ఎవరు పుట్టినా సరే నేను పెంచుకుంటాను, అన్ని స్థానంలో నేను వాళ్ళని ఇక్కడ పెంచుకుంటాను అని చెప్పేసి ఉంచుకున్నారండి. అప్పుడు మేము ఖచ్చితంగా పాపే పుడుతుంది అనుకున్నాం. ఎందుకంటే మా అత్తగారికి మా హస్బెండ్ తర్వాత 2 ఆడపిల్లలు. అలాగని మేము అనుకున్నప్పుడు ఇసాగయ్య గారు నీకు ఎవరు కావాలమ్మా అని అడిగారండి. పాలకొల తైలాభిషేకానికి వెళ్ళేదాన్ని. నాకు బాబు కావాలని అన్నప్పుడు యాపిల్ ఇచ్చి ఇదిగోని బాబు సాక్ష్యం చెప్పుకోపో అనేవారండి. నాకు అలాగే ఇదిగోండి 5 నెలల బాబు అండి. ఇప్పుడు ఇతనికి దేవుడు చాలా ఆరోగ్యకరమైన బిడ్డనిచ్చాడండి. దేవునికి వందనాలు, ఇసాగయ్య గారికి వందనాలు. పుట్టాడా మగోడు? పుట్టాడా? అడుగుడి మీకు ఇవ్వబడదు. ఈరోజు మీరు ఏం అడగాలనుకుంటున్నారు అడగండి. మీకు విశ్వాసము బలపడటానికి అన్ని జరిగిన సాక్ష్యాలు మీకు చూపిస్తూ ఉన్నాను. ఓకే, మీ ఇళ్ళల్లో మీ గృహంలో ఐశ్వర్యము సమృద్ధిగా ఉండునుగాక. మీ తాకట్లో ఉన్న వస్తువులన్నీ విడుదలవునుగాక. ఎందుకంటే ఆయన ఐశ్వర్యవంతుడైనా ఈయన దగ్గర ఏమి లేవనుకుంటున్నారేమో. ఆయన ఉన్నవన్నీ కూడా మనకి ఇవ్వటానికి ఆయన వేసుకునేవాడు కాదు. ఆయనకి వేసుకుని ఎవరికి చూపించాలి ఆయన? ఓకే, ఆయన వేసుకుని ఎవరికి చూపించాలి? నువ్వు వేసుకుని ఆయనకు చూపించడానికి నీకు ఇస్తాడు ఆయన. నువ్వు ధరించుకోవాలి, నువ్వు ఘనముగా బ్రతకాలి, దీవెనగా చిగురు పట్టాలి. అందుకే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. బాధపడకండి. ఇక మీదట నేను ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేయటం ప్రారంభిస్తాను. మీరందరూ కూడా ధనవంతులు అవుతారు. అప్పులున్నాయని మనసు పాడు చేసుకోకండి, చనిపోవాలని అనుకోకండి, అమ్మగారింటికి వెళ్ళిపోతానని అనకండి, ఎర్రుబాగులు భర్తలను బాధ పెట్టకండి. మీరు ప్రార్థన చేయండి, నీ భర్త నీవు కలిసి ప్రార్థన చేయండి. దేవుడు నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము మీకు అనుగ్రహిస్తాడు. కీర్తన 128లో ఏమన్నాడంటే, యెహోవా యందు భయభక్తులు గల వాడు ఇలాగూ ఆశీర్వదించబడు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండను. మేము కొత్తపేటలో సేవ చేస్తున్నాను. నేను సేవ చేస్తుంటే చాలామంది యవ్వన బిడ్డలు వచ్చారు, మంచి ఆత్మీయతలు ఎదుగుతున్నారు. వారికి వాక్యం బోధిస్తూ ఉంటే ఆ అమ్మాయి యొక్క తండ్రికి 5 ఆడపిల్లలు. ఎంతమంది? 5 ఆడపిల్లలు. ఈ అమ్మాయి లాస్ట్ అమ్మాయి. 4 పెళ్ళిళ్ళు చేసాడు వాళ్ళ నాన్న. ఈ 5వ అమ్మాయికి పెళ్లి చేయటానికి పరిస్థితులు ఏం బాగోలేవు పాపం. అలాగే అప్పులు చేసి ఒక్కొక్క అమ్మాయికి పెళ్లి చేశాడు. అమ్మాయి పేరు భారతి అని. ప్రతి ఆదివారం ఆరాధనకు వస్తూ ఉండేది. డిసెంబర్ నెల ఏమైందంటే వాళ్ళ నాన్న ఏమన్నాడంటే, అమ్మ బట్టలు కొనుక్కుంటావు కదా అని చెప్పి మరి షావుకారు దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగి తెచ్చాను, ధాన్యం డబ్బులు. ఒక 1000 రూపాయలు ఉన్నాయమ్మా, నువ్వు బట్టలు కొనుక్కొని ఇచ్చాడు. ఎంత? బట్టలు కొనుక్కోమని ఇచ్చాడు. ఆ 1000 రూపాయలు పట్టుకుని టౌన్కి వచ్చేసింది. వచ్చి ప్రార్థన చేయించుకుని నా చేతిలో 1000 రూపాయలు పెడుతుంది. నేనన్నాను, నీకు 1000 రూపాయలు ఎక్కడొచ్చినాయి అన్నాను. ఏంటి నీకు 1000 రూపాయలు ఎక్కడొచ్చినాయి? పాస్టర్ గారు, మా నాన్నగారు నన్ను బట్టలు కొనుక్కోమని ఇచ్చారండి. నేను బట్టలు కొనుక్కున్నాను అనుకోండి, నా దగ్గరే ఉంటుంది. నేను దైవజనుడు మీకు ఇస్తున్నాను, మీరు వస్త్రాలు కొనుక్కోండి. మీరు కొనుక్కున్నారనుకోండి, మీరు అనేక చోట్లకి వెళ్ళి సువార్త ప్రకటిస్తారు. ఆ ఆశీర్వాదం నాకు వస్తుంది అన్నది. నాకు చాలా జాలేసింది. కానీ ఆమె విత్తనం విత్తుకోవాలి కదా, విత్తుకుంటుంది అనుకున్నాను. 1000 రూపాయలు తీసుకున్నాను. భక్తిలో బలపడుతుంది. పెళ్లి సంబంధాలు వస్తున్నాయి, కట్నం ఇచ్చే పరిస్థితి కాదు కనుక ఎవరో చేసుకోవట్లేదు, వెళ్ళిపోతున్నాయి.
ఈ అమ్మాయి విత్తనం విత్తిన తర్వాత చేసిన పని ఏంటంటే, ఒక పెళ్లి కొడుకు, ఒక పెళ్లి సంబంధం వచ్చింది. ఆ పెళ్లి సంబంధం, ఆ పెళ్లి కొడుకు ఈ అమ్మాయితో మాట్లాడాడు, ఓకే అయింది. ఆ అబ్బాయి బయట కువైట్లో పనిచేస్తాడు. పెళ్లి జరిగింది. చివరికి ఆ బిడ్డ ఎంతవరకు ఆశీర్వదించబడిందంటే, నాతో చెప్పింది, దేవుడు కొన్ని కోట్ల ఆస్తికి కర్తగా దేవుడు నన్ను చేశాడు పాస్టర్ గారు. రాజమండ్రిలో ఒక మంచి సెంటర్లో ఒక మేడ కట్టుకుందనమాట. తనే దగ్గరుండి కట్టించింది. ఒక్కసారి అడుగు పెట్టాను పాస్టర్ గారు అంది. వెళ్ళాను, చూశాను. అసలు దీన స్థితిలో ఉన్న వారిని దేవుడు ఎంత జ్ఞాపకం చేసుకుంటాడు. రాజమండ్రి తైలాభిషేక ప్రార్థనకు వచ్చారు. తర్వాత ఆ రోజన్నా నేను, మీకు ఎవరికి ఎంత డబ్బు కావాలో కోరుకోండి అని ఇప్పుడు మీతో చెప్పినట్టుగా ఇప్పుడు చెప్పాను. ఆమె అందరూ ఉన్నారు. నేను అన్నాను, 5 లక్షలు ఎవరికి కావాలి, 7 లక్షలు ఎవరికి కావాలి అని అన్నాను. ఈ అమ్మాయి చేయి పైకెత్తి, నాకు 5 లక్షలు కావాలి, దేవుడు నాకు 5 లక్షలకు బహుమానంగా ఇస్తాడన్నది. అందరూ కోరుకున్నారు. ఆశ్చర్యం ఏంటంటే, దేవుని సన్నిధిలో మనం ఏది విశ్వసిస్తామో ఆ కార్యము 100% చేస్తాడే. తన భర్త కువైట్లో పనిచేస్తున్నాడు, వస్తా వెళ్తూ ఉన్నాడు. ఆశ్చర్యం ఏంటంటే, నేను సెలవులకు ఇంటికి వెళ్తున్నాను అని సిద్ధపడుతున్నప్పుడు ఆ ఓనర్ పిలిచి ఈ మనుషుడికి కొంత సొమ్ము గిఫ్ట్ కింద ఇచ్చాడట. నువ్వు చాలా పని చేస్తున్నావు, చాలా ఎండలో ఉండి చాలా వర్క్ చేస్తున్నావు, హార్డ్ వర్క్ చేస్తున్నావు, నీ వల్ల నా కంపెనీ చాలా అభివృద్ధిలోకి వెళ్తూ ఉంది. ఈ లోడింగ్ అన్లోడింగ్ కాడ నువ్వు ఉంటున్నావు, చాలా కష్టపడుతున్నావు, నువ్వు వెళ్తున్నావు కదా, నీకు డబ్బులు ఇవ్వాలనిపించిందని చెప్పి డబ్బులు ఇచ్చాడు. ఆ డబ్బులు తెచ్చి ఇండియాలో మారుస్తే 5 లక్షలు వచ్చింది. ఆ అమ్మాయి ఏమని అడిగింది, ఆమె నాకు చెప్పింది, దైవజనుడా నేను ఇలాగ అనుకుంటే ఆశ్చర్యకరంగా అడిగాను, కానీ 5 లక్షలు ఎలాగొస్తాయి అనుకున్నాను. దేవుడు ఎక్కడ ద్వారం తెరవాలో అక్కడ తెరుస్తాడు. ఆయన అద్భుతాలు చేస్తాడు. ఎక్కడో ఒక చోట నీ కోసం ఒక నీటి బొగ్గ దేవుడు దాచిపెడతాడు. నీకు అన్యాయము చేసేవాడు కాదు, న్యాయము జరిగిస్తాడు. ఇప్పుడు మీకు ఎంతమందికి ఏం కావాలో ఇప్పుడు కోరుకోండి. చెప్పాను కదా, 5 లక్షలు ఎంతమందికి కావాలి అడగండి. ఎవరిని అడగాలి? నన్ను కాదు అడగటం. నా పని ఏంటంటే ప్రకటించటం. ఆమెన్. దేవుడి పని ఏంటంటే ఇవ్వటం, మీ పని ఏంటంటే అడగటం. రెండు చేతులు పైకెత్తి మీరు ఎవ్వరికి చెప్పకండి. మీకు ఎంత అప్పు ఉందో అది అడగండి, మీకు ఎంత బాకీ రావాలో అది అడగండి. చేతులు 2 పైకెత్తి ఇలా వేళ్ళు ఇడిచి చేయి ఇలా విడవాలన్నమాట, కలవ పూలాగా 2 చేతులు పైకెత్తి యేసయ్యా అని 7 మార్లు పిలిచి, మీకు ఎన్ని డబ్బులుంటే మీ సమస్య క్లియర్ అవుతుందో మీరు మనసులో కోరుకోండి. 7 మార్లు యేసయ్యా అని పిలిచి చెప్పండి. మీరు ఇంకా వచ్చే నెల, పై నెల ఎలాగొచ్చిందో చెప్తారు. మీరు గట్టిగా ప్రార్థన చేయండి, అడగండి. ఆయన ఐశ్వర్యవంతుడని పరిశుద్ధ పౌలు అంటున్నాడు. పరిశుద్ధాత్మ కృప మీ మీద విస్తరించునుగాక. మీరు కోరినట్టే యేసు నామములో జరుగునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించారు. మీకు 7 నెలలు డబ్బులు ప్రకటిస్తాను. ఎన్ని నెలలు? ఈ నెల ప్రకటించారు కదా, వచ్చే నెల నుంచి మీరు ఏరుకుంటూ ఉంటారు. అది మీ చేనులో అద్భుతంగా దేవుడు దీవిస్తాడు. మీ పాడి పంటల్లో, పాడిలో, వ్యాపారంలో, చేతి పనిలో, నీ పనిలో, ఈవెన్ కూలి పని చేసుకున్నా సరే దేవుడు నీ కష్టార్జితాన్ని జీవదాయకంగా మారుస్తాడు. పరిశుద్ధాత్ముడు ఇవి మీకు ప్రకటించమని ప్రకటిస్తూ ఉన్నాడు అనమాట. దేవుడు మీకు డబ్బులు ఇచ్చిన తర్వాత ఆ డబ్బులు పట్టుకుని మీరు ప్రార్థన చేయండి. ప్రభువా, నీవు ఇచ్చేవి ఈ డబ్బులు, దీన్ని నీవే మా జ్ఞానం ఇచ్చి దీన్ని నడిపించండి. ఈ ధనముతో మేము ఇల్లు కట్టాలా,
ఈ ధనంతో పెళ్లి చేయాలా, భూమి కొనాలా? దేవుడిచ్చిన తర్వాత కూడా ప్రార్థన చేసి దేవుడిని అడగాలి. అప్పుడు అది నీ పిల్లల తరతరాలు నిలిచిపోతుంది. వాగ్దానం ఉన్న వాళ్ళు మనము. ఎవరు మనం? వాగ్దానము చేయబడిన వారము. మనం సిగ్గుపరచబడు. ఆమేన్. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలవబడి కండ్లు మూసుకుని మౌనముగా ప్రార్థన చేయి. నా పాపాలు క్షమించేస్తాయా, నన్ను పరిశుద్ధపరిచేస్తాయా, నన్ను నీ బిడ్డగా స్వీకరించు, నీ బిడ్డగా నన్ను స్వీకరించు. నువ్వు కావాలేసయ్యా, నువ్వు కావాలయ్యా. నాకు న్యాయం కావాలి. నా శరీరం పాడైపోయింది, నా వ్యాపారం పాడైపోయిందని ఏడుస్తున్నావా? నా బిడ్డకి ఉద్యోగం లేదు, వచ్చినట్టు వచ్చి పోయింది. వ్యాపారం లేదు, బ్రతుకు తెరువు లేదు, పని పాటలు లేవు, ఎలా బ్రతకాలని ఏడుస్తున్నావా? రెండవ మారు యేసు రెండవ మారు తన చెయ్యి చాచుతున్నాడు విడిపించడానికి, పాపము నుండి, శాపము నుండి విడిపించడానికి, బంధకాల నుండి విడిపించడానికి, అప్పులు బాధ నుండి విడిపించడానికి, గొడ్డితనము నుండి విడిపించడానికి, మూర్ఖ స్వభావం నుండి విడిపించడానికి, పాప స్వభావం నుండి విడిపించడానికి రెండవ మారు ఆయన చెయ్యి చాచుతున్నాడు. నా పట్ల దయ చూపుతున్నావా? నేనే పాటి దానిని, నేనే పాటి వాడినయ్యా. చచ్చిపోయిన కుక్క వంటి నా బ్రతుకుకి రెండవ మారు మరలా దయ చూపుతున్నావా?